చారిగారు ఇటు చాలా సిరగ్గా ఉన్నారా? ఈ ఇన్స్టా వాడు ఎక్కడుంటాడో తెలిస్తే ఇంటికెళ్ళి మరీ ఎరక్కొట్టియాలండి. ఆడేం చేయడండి? ఆడి సంపాదన కోసం మన సంసారాలు సంకనాకపోతున్నాయి కదండి. పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలని ఏడుతుంటే హ్యాపీ అని పేరు పెట్టుకుని పెళ్లి చేసుకుని ఏడుతారంట. జాతకాలు కలిసి అంట అన్నయ్య, జాతర చేసేద్దామని. అవును హ్యాపీ, కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నమా? ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు ఆదర్శ వివాహం చేసుకుందాం అనుకుంటున్నా అన్నయ్య. ఆ తర్వాత అనాథాశ్రమంలో జాయిన్ అవ్వాలి తమ్ముడు. చెప్పండి, అప్పుడే లేచారా? సండే కదా. ఆకలేసి లేచెళ్ళే గాని నువ్వు కంగారులో నీ ఫోన్ అనుకుని నా ఫోన్ అట్టుపోయావు. ఫ్లాంతర్ కంగారులో కాదు, కావాలని తెచ్చానరా లాంతర్. నేను వెళ్ళేది మా పద్మకి ఇంటికి కాదు, షాపింగ్ కి. వెంటనే రాకపోయారో అకౌంట్ మొత్తం ఊడ్చేస్తా. నువ్వు తీవే బండి. కాఫీ తెమ్మని చెప్పి ఎంతసేపు అయిందిరా? కంట్రీ ఫ్రూట్ త్వరగా తీసురా. వస్తే ఇంకా ఆఫీస్ వర్కే మొదలు పెట్టలేదు, అప్పుడే వాయింపు మొదలు పెట్టేసావు నువ్వు. పంపిస్తే పెట్టే. చారిగారు ఇటు చాలా సిరగ్గా ఉన్నారా? ఈ ఇన్స్టా వాడు ఎక్కడుంటాడో తెలిస్తే ఇంటికెళ్ళి మరీ ఎరక్కొట్టియాలండి. ఆడేం చేయడండి? ఆడి సంపాదన కోసం మన సంసారాలు సంకనాకపోతున్నాయి కదండి. ఇంతకు ముందు మా ఆవిడ పొద్దున్న లేచి గుడికెళ్ళేది దేవత. ఇప్పుడు పొద్దున్న లేచి పౌడర్ రాసుకుని ఇన్స్టాలోకి వెళ్తుంది. రాక్షసి. రీల్స్ రాక్షసి. మరి ఇంకా ఎలా ఎగుతున్నారండి? డివోర్స్ ఇచ్చి డోర్ అవతల గెడ్డలా పోయిరా? గెంటేలేకపోయినండి. ఏ దాని బయటికి గంటేస్తే నన్ను జైల్లోకి గంటేస్తారు కాబట్టి. ఏంటి దానికే? మా ఆవిడ ఫ్యామిలీలో మిలిటరీ బెటాలియన్ అందరూ పోలీసులే. అమ్మని సెక్యూరిటీ ఉంటుందని చేసుకుంటే మీరు సెంటర్ అయిపోయారనమాట. ఈ మధ్యన రీల్స్ లో మరి రచ్చెక్కువైపోతుందండి. ఏమైపోతుందండి? అలా గ్రూప్ అంతా కలిసి ఏదో రీల్స్ కాంటెస్ట్ అని పెట్టుకున్నారండి. దానికోసం రోజు పొద్దున మా ఆవిడ బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతుంది. దాని మొహం దాని బ్రెయిన్ ఎక్కడ ఉందండి? డైలీ 3000 రూపాయలు దోలు తీరిపోతుంది నాకు. 3000? ఇండియాలో ఇన్కమ్ ట్యాక్స్ లాగా బ్యూటీ ట్యాక్స్ పెడితే హైయెస్ట్ ట్యాక్స్ పేరు మిస్టర్ చారీ గారు. మీరే అవుతారు తెలుసా? ఆల్రెడీ అయిపోయినండి. పాపం. అయ్యారు ఏమైనా ఐడియా ఇవ్వచ్చు కదా? ఇవ్వచ్చు. మొగుడు పెళ్ళాల మధ్యలోకి దూరితే మాడతా అయిపోద్ది. అవ్వకుండా నేను చూసుకుంటాను, ఇవ్వండి. చూసుకుంటారా? అయితే ఈవినింగ్ ఇంటికి వెళ్ళేది ఇప్పుడు ఒక ఎలకల బోన్ తీసుకెళ్ళండి. ఎలకల బోనా? ఎందుకు? ఎలకలు పట్టుకోవడానికి. లేవు కదా? ఉండవు, కల్పిత పాత్రలు ఉన్నాయని చెప్తాం. సాక్ష్యాధారాలు దొరకకుండా. పోలీస్ ఫ్యామిలీస్ కదా. మీ ఆవిడ మిడ్ నైట్ లో మంచి నిద్రలో ఉండగా షార్ప్ గా ఉన్న సిజర్ ఒకటి తీసుకుని మర్డరా? కాదు, మీ ఆవిడ జుట్టంతా అటదట్టంగా కత్తిరించేయడమే. ఏమైందని అడిగితే ఎలకలు కొట్టేసేం చెప్తాం. కల్పిత పాత్రలో సాక్ష్యాధారాలు దొరకకుండా. ఐడియా క్రూయల్ గా ఉన్న చాలా కన్వీనియంట్ గా ఉంది శ్రీని గారు. మీరు మామూలు శ్రీని గారు కాదు. శ్రీని గారు జై సీనయ్య, జై జై సీనయ్య, జై సీనయ్య, జై జై సీనయ్య, జై సీనయ్య, జై జై సీనయ్య. అయ్యారు చారిగారు మంచి ఐడియా ఇచ్చారండి, అందుకే ఈ ఊపు. అవును, మాకన్నా ఊపు మీద ఉన్నావేంటి నువ్వు? అయ్య బాబాయ్, నాకు కొంచెం సిగ్గు, నేను చెప్పను. చెప్పా. నిన్నే పెళ్లి చూపులకి వెళ్ళి వచ్చానండి. సెట్ అయిపోయేలా ఉంది. మూడు మొత్తం దొబ్బింది. వెళ్ళిపోతారేంటి? లేకపోతే ఏంటి హ్యాపీ? ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళు ఎలా హ్యాపీగా ఉండాలని ఏడుతుంటే హ్యాపీ అని పేరు పెట్టుకుని పెళ్లి చేసుకుని ఏడుతారంట. జాతకాలు కలిసి అంట అన్నయ్య, జాతర చేసేద్దామని. నువ్వు నైట్ జరిగే జాతర గురించి ఆలోచిస్తున్నావు కానీ పొద్దున్న కావాల్సిన పాత్రల గురించి ఆలోచించట్లేదు. అలాంటివేంటి? జాతకాలు కూడా తగులుకునే కదా. జాబ్ ఉంటే జాతకాలేంటి హ్యాపీ? నక్షత్రాలు, గ్రహాలు, గుమ్మాలు అన్ని తగులుకుంటాయి. చలికాలం అన్నయ్య, ముహూర్తాలు కూడా పొలోమంటున్నాయంట. యంగ్ ఫీలింగ్స్ ని ఎంకరేజ్ చేయండి. చూసారా చారి గారు, నాకు కొంచెం సిగ్గుని ఇన్స్టా ఐడి పెట్టుకుని సిగ్గు లేకుండా ఎలా మాట్లాడతాడా? అన్నయ్య, అన్నయ్య స్థానాల్లో మీకు అన్ని అయిపోయిన తర్వాత తమ్ముడిని తొక్కేస్తారా? ఎంకరేజ్ చేయండి అన్నయ్య. తప్పదా? సిగ్గు లేకుండా. చారి గారు, పెళ్లి చేసుకుని మాలాగే నువ్వు కూడా సర్వనాశనం అయిపో. ఏమండి, 500 చిల్లర ఉందా? లేదు. పోనీ 200 ఉందా? ఉందే. ఇందాక నాకు ఒక ఐడియా ఇచ్చారు కాబట్టి మీకు ఒక ఐడియా ఇస్తా. ఇవ్వండి. 200 ఇస్తే చిల్లరలో కొట్టుకుపోద్ది. నా దగ్గర 300 ఉన్నాయి. 500కి 500 తీసుకోండి. మన మగోళ్ళం తర్వాత పంచుకుందాం. చారి గారు, మర్చిపోయాను, 500 చిల్లర ఉంది. ఇదిగా రే, ఈ 200 బయట ఆటో కూడా ఉన్నాడు, ఇచ్చేసా. 500 నోటు. నోటా? ఎక్కడుంది? లేవా? కనీసం 300 నువ్వు వెళ్ళేటప్పుడు మళ్ళీ చిల్లర ఎవడేస్తాడు? చారి గారు మీకు చాలా దోలెక్కువండి. నాకు ఇప్పుడే తెలిసిందండి. బాబు, జాతర డైలీ ఇలాంటి జాతరలో జరుగుతాయి. సీన్కు షాక్ తగులుతుంది. అవసరమా? ఇలాంటి చిన్న చిన్న షాక్లకు భయపడి ప్రతి సంవత్సరం చలికాలం ఒక్కడనే ఉండలేకపోతున్నాను. పోయి మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడండి. అయ్యా, మీ ఉప్మా మీటింగ్
ఎర్లీగా లాగిన ఎలగబెట్టే ఉద్యోగం ఇదేనా? మేము ఎర్లీగా రాలేదు, మీరే గంట లేట్గా వచ్చారు. సర్లే, టైం మిషన్ లాంటి టైం గురించి నాకే చెప్తావా? అబ్బో మిషన్ బోర్కి వచ్చేసినట్టుంది, బాగా మాడిపోయి వింటాడండి. ఇన్నట్టు వెళ్ళిపోతాడండి. అవును హ్యాపీ, కట్నం ఎంత ఇస్తున్నారు? కట్నమా? ఆయన ఎవరో పెద్ద ఆయన చెప్పినట్టు ఆదర్శ వివాహం చేసుకుందాం అనుకుంటున్నా అన్నయ్య. ఆ తర్వాత అనాథాశ్రమంలో జాయిన్ అవ్వాలి తమ్ముడు. అసలు కట్నం ఎందుకు ఇస్తారో తెలుసా హ్యాపీ? ఖర్చు పెట్టుకోవడానికి అన్నయ్య. ఖర్చు పెట్టుకుంటాం హాస్పిటల్కి. పెళ్ళయ్యాక పెళ్ళం పెట్టే టార్చర్కి ఇచ్చే నష్టపరిహారమే హ్యాపీ కట్నం అంటే. వాళ్ళు ఎట్టే టార్చర్లు ఎలా ఉంటాయి తెలుసా? వాళ్ళు వేసే స్కెచ్లు ఎలా ఉంటాయో తెలుసా? 24/7 మన వర్క్ లో ఉంటే 24/7 వాళ్ళు మనల్ని టార్చర్ పెట్టే పనిలో ఉంటారు. అలా ఇంట్లో ఉన్న ఈ ఆఫీస్ మెయిల్స్ వదలట్లేదు. షాపింగ్ పోదాం రండి. సండే పోదాం. బా బోర్ కొడుతుంది, సినిమాకి పోదాం. బా సండే పోదాం. పోనీ గుడికి పోదాం రండి. సండే పోదాం. పోనీ మా చుట్టాల ఇంటికి పోదాం రండి. సండే పోదామే. పబ్బుకి పోదాం, వస్తావేంటి? దానికి మాత్రం సండే ఉండదేమో. దేనికైనా సరే సండే పోదాం. మరి ఇప్పుడు మేము ఖాళీగా ఉండి ఏం చేయాలి? ఖాళీగా ఉంటే ఇల్లు క్లీన్ చేయండి. దట్ సండే. ఏంటి ఇంకా పడుకునే ఉన్నాడు? ఏమండి ఏమండి, సండే వచ్చింది. సండే రోజు కూడా ఏంటి ఏదో సండింగ్? రోజు ఆఫీస్కి వెళ్ళొచ్చు ఒళ్ళంతా నొప్పులు. ఈ రోజు రెస్ట్ తీసుకుందాం. ఫ్రస్ట్రేట్ అవుతే ఫ్రస్ట్రేషన్ వస్తుంది కానీ సండే ఫండే అవ్వదు. మరేంటే సండే సండే అని రోజులన్నీ దొబ్బట్టాక సండే వచ్చాక సిరాగపడతాడు. నువ్వు ఆగవే, నీ చెప్పేది వినవే. ఏడు ఇట్రా. సచ్చుడు. ఏమండి, మీరు సండే చక్కగా రెస్ట్ తీసుకోండి. మేము మా పద్మక్కోళ్ళ ఇంటికి వెళ్ళి రేపు డైరెక్ట్ ఆఫీస్కి వచ్చేస్తాం. అదే పొగడ్తలకి పొంగిపోయేదే పూరి, ఉడికితే తెల్లబోయేది ఇడ్లీ, రెచ్చగొడితే రెచ్చిపోయేదే రా పెళ్ళామంటే. రేపు దాకా మనం రెచ్చిపోదాం. ఫ్రెండ్స్ అందరూ పిలిచేయాలి. ఇదేంటి, ఇది దాని ఫోన్ కదా, పెచ్చమోహంది. కంగారులో దాని ఫోన్ అనుకుని నా ఫోన్ అట్టు పోయినట్టుంది. ఫోన్ చేద్దాం. చెప్పండి, అప్పుడే లేచారా? సండే కదా. ఆకలేసి లేచెళ్ళే గాని నువ్వు కంగారులో నీ ఫోన్ అనుకుని నా ఫోన్ అట్టు పోయే ఫ్లాంతర్. కంగారులో కాదు, కావాలని తెచ్చానరా లాంతర్. నేను వెళ్ళేది మా పద్మకి ఇంటికి కాదు, షాపింగ్ కి. వెంటనే రాకపోయారో అకౌంట్ మొత్తం ఊడ్చేస్తా. నువ్వు తీవే బండి. ఊసే ఊసే ఊసే. అయ్యో బాబు, అర్జెంట్కి వెళ్ళకపోతే అకౌంట్ ఖాళీ చేసేది. పాస్వర్డ్ కూడా తెలుసు. ఎలా ఉంది? ఇది అసలైన జాతర అంటే. కళ్యాణం కోసం కకృతి పడకు, కొవ్వొత్తిలా కరిగిపోతాం. నాలాగా. అయినా కూడా నేను చలికాలం ఒంటరిగా ఉండలేను. ఎంత చెప్పినా ఏంటండి, మనం విన్నామేంటి? మరే మేడం గారు రామంటున్నారు. ఈ శీతాకాలం సమావేశాల కన్నా అదే బెటర్. వెళ్ళొస్తాను. చేసుకుంటున్నారు. బాబు వచ్చావా? నీకు బలమైన మ్యాటర్ చెప్తాను, హార్ట్ గట్టిగా పట్టుకోమ్మా, రాలిపోద్ది. పట్టుకోవడానికి నేనేం పండుటాకుని కాదు, రాలిపోవడానికి నేనేం ఎండుటాకుని కాదు. ఎంత బలమైన మ్యాటర్ అయినా సరే మోసేత్తా, చెప్పు. అబ్బా, మన కంపెనీకి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. రాలిందా? కొంచెం కిందకే జారింది. బాస్ మీటింగ్ పెట్టి మొత్తం మీకే హ్యాండ్ ఓవర్ చేద్దాం అనుకుంటున్నాడు. శ్రీరామచంద్ర ప్రభు, చెయ్యాల్సిన జాబా? ఎస్, మూన్ లైటింగ్. వేరే కంపెనీలోనా? ఎస్, మన ఆఫీస్ లో షిఫ్ట్ అయిపోగానే ఈ జాబ్ లోకి షిఫ్ట్ అయిపోవటమే. మన ముగ్గురికి వేరే ఆఫీస్ లో కూడా జాబ్స్ అప్లై చేస్తున్నా. తప్పే? తప్పేం కాదు. వేరే వాళ్ళందరూ షిఫ్ట్ల మీద షిఫ్ట్లు చేసి స్టేర్ల మీద స్టేర్లు లేపుతున్నారు. మనం మాత్రం ఉన్న ఇంటికి ఈఎంఐ కట్టలేక చేస్తున్నాం. అలా అని ఓ కంపెనీలో జాబ్ చేస్తూ ఇంకో కంపెనీలో చేయొచ్చా? మన ఆఫీస్ లో 8 hours చేశాక ఎక్కడ చేస్తే ఎవరికి ప్రాబ్లం? అంతేనంటావా? ప్యాకేజ్ వద్దంటావా? అస్సలు అన్నావు. ఓసే, మూన్ లైటింగ్ అని నువ్వు నన్ను నిరికించిన రెండో షిఫ్టే మేనేజ్ చేయలేక చెప్తానా? మళ్ళీ కొత్త ప్రాజెక్టా? చేసాడు మూన్ లైటింగ్ గాడు. ఇదిగో ఆడే సెకండ్ షిఫ్టా? ఎవడైనా చూస్తే సెకండ్ ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారేమో అనుకుంటారు. అనుకుంటారు. నా మొహానికి 2 షిఫ్ట్లే మేనేజ్ చేయలేక చెప్తాను. మళ్ళీ అదోటేటి. అవును, సెకండ్ షిఫ్ట్ నువ్వెలా మేనేజ్ చేస్తున్నావే? అక్క మేనేజర్ ఆఫీస్ లో అంతా ఖాళీగా. అమ్మడి అమ్మ, వైఫై ఏమో ఈ ఆఫీస్ ది, వర్క్ ఏమో ఆఫీస్ దా. ఎస్. ఒరా ఎన్నవా, నీ కంపెనీలో ఇంకో కంపెనీ వర్క్ చేసుకుంటున్నారంటారా ఎదవా? ఏమండి, మీటింగ్ అంటే బాస్ రామంటున్నారు. మీటింగా?